ఈ లోకాశల్లో బ్రతుకుతుంటే దేవుని ఎప్పుడు మనము సంతోష పెట్టలేము. ఆత్మానుసారమైన మనసు మనకు కలుగుంటే మన దేవుని సంతోష పెట్టగలుగుతామాట. హల్లెలూయా. మనం దేవుని సంతోష పెట్టాలంటే ఆత్మ విషయంలో మనలో ఉండాలి. ఆత్మ అంటే దేవునితో సంబంధం కలిగి దేవునితో మనము గడపడం, దేవుని పనిలో మనం నీలమవడం, దేవుని సంతోష పెట్టగలుగుతాం. ఈ శరీరానుసారమైన మనసులకు ప్రార్థన చేయబుద్ధి కాదు, స్తుతించబుద్ధి కాదు, దేవుని వాక్యం చదవబుద్ధి కాదు, దేవునితో సహవాసము చేయబుద్ధి కాదు. మందిరానికి కూడా ప్రతి వారం ఏం వెళ్ళాలి ప్రభు అన్నట్టు వాళ్ళు తింటారు. శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు ప్రతి క్షణం దేవుని ఎలా వెతకాలి, దేవుని కొరకు ఎలా నడవాలి, దేవుని కొరకు ఎలా పనిచేయాలని వాళ్ళ ఆత్మ ఊరికి ఆతృత పడుతూ ఉంటుంది. ఇది దేవుని అనుసారమైన మనసు. కాబట్టి దేవుని సంతోష పెట్టాలంటే ఆత్మానుసారమైన